ఎయిర్పోర్ట్కి వచ్చిన ఎయిర్పోర్ట్. హాయ్ గైస్, వెల్కమ్ టు కుష్ రెడ్డి మోటో వ్లాగ్స్. యాక్చువల్గా అక్క వాళ్ళు వస్తున్నారు ఆస్ట్రేలియా నుండి ఇంటికి. సో వి ప్లాన్ ఏ స్మాల్ సర్ప్రైజ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ యువన్ రెడ్డి. హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవుతున్నాం. ఎందుకో తెలుసా? చెప్పండి. అరే పడా వాళ్ళకి ఏం తెలుస్తా చెప్పరా? గెస్ చేస్తారని. దేనికోసము అన్న? ఎమోషనల్ అవుతున్నావా? మోషన్ రానోడు ఎమోషన్ అవుతాడు అంటే అన్నకు మోషన్ రాదా? రాదు. మంచి మాట మాట్లాడవరా? ఇప్పుడే టనల్ నుంచి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అంటే తొందరగా వెళ్ళిపోతాం అన్నట్టు ఎయిర్పోర్ట్ కి. ఆల్రెడీ టైం అయిపోతుంది. సో తొందరగా వెళ్తేనే మాకు ఫ్లైట్ దొరుకుతుంది, లేదంటే ఫ్లైట్ ఎగిరిపోతుంది. వీడు ఏదో రోజు కలెక్టర్ అవుతాడు వీడికున్న బ్రెయిన్ కి. కానీ నేను చదివింది బీటెక్ అయితే కలెక్టర్ ఎట్లా అయితే. అందుకే రా నీకున్న బ్రెయిన్ కి అంటే ఆడియన్స్ కి తెలుస్తుంది అన్నట్లు. నాని, టనెల్ ఉన్నాం మనం. ఎటు పోతున్నావు చెప్పు? మళ్ళీ మెల్బోర్న్ పోతున్నాం అనుకుంటున్నా. నేను ఇటు సైడ్ పోతున్నా అని కొంచెం సాడ్ ఫేస్ పెట్టిండు. అడుగు మళ్ళీ ఒక ట్రిప్ తీసుకుపోతున్నా అనుకుంటుండేడు. సీదా ఇండియా పంపించేస్తున్నా. మా అమ్మ వీడియో కాల్ చేసింది మోహన్ చూడడానికి. ఇగో గణపతి, చిన్న గణపతి, చిన్న గణపతి నాని నువ్వు. ఒకసారి యూపీ అమ్మాని, ఒకసారి యూపీ. ఓ బొండా, ఓ దొంగ బండ, దొంగ బండ పప్ప. ఓ నాన్న మాకు బాయ్ చెప్పు నాని. సరే అత్తమ్మ. పొట్టి ఇండియాకి వెళ్తున్నావయ్యా? ఎన్ని డేస్ నుంచి వెయిటింగ్ కదా ఇండియాకి వెళ్దామని. కానీ ఇప్పుడు వెళ్ళాలండి. ఎందుకు? మిస్ అయిపోయి ఇక్కడ ఉండు మరి. ఉండాలంటే వీడిని ఉంచుకోవాలి. ఈయన కూడా ఉంచుకుందాం. ఇట నేను ఉండమన్నా ఇట ఇల్లని. కానీ వెళ్తున్నారు కదా. కానీ వెళ్తుర్రు. ఇక మా అమ్మ కూడా చూడాలి. యాక్చువల్ మా అమ్మ నీడికి తీసుకొద్దాం అనుకున్నా, కానీ అటే పంపించేస్తున్నాయి. మా చెల్లె పెళ్ళికి ఇట్లా ఉన్నది, అప్పుడు పోయి మళ్ళీ తీసుకొని వస్తా బుడ్డోని. అట్లా చూస్తున్నావు? నన్ను మిస్ అవుతున్నావా? అత్తని మిస్ అవుతున్నావా? డాడీని మిస్ అవుతున్నావా? మామని మిస్ అవుతున్నావా? సో గాయస్, యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే వీళ్ళని ఇండియాకి పంపించేస్తున్నా నేను. మా అమ్మ నాన్నకి ఇద్దరికి సర్ప్రైజ్ అన్నట్టు. ఇంకా తెలియదు. ఈ ఎయిర్పోర్ట్లో మేము తీస్తాం బ్లాగు. పోయినాక పోయేటప్పుడు ఇట్లా మన బుడ్డోడు తీస్తాడు. ఇండియాకి వెళ్తున్నావు, కాకపోతే అన్న వస్తలేడు నీతోటి. ఎట్లుంది నీ ఫీలింగ్ ఇప్పుడు? బాగుంది. అన్ని నేను నా భర్త దగ్గర తీసుకునేది స్వతంత్రం. ఏమండి ఏమంటారు? కాదు, మేము ఈడు పుట్టినప్పటి నుంచి మోడు బాగా కష్టపడ్డాడు. నెత్తిలా పురుగు తిరిగింది అనుకో, దీన్ని మిస్ అయింది అనుకో, చక్కగా వెళ్ళిపోతా నేను కూడా ఇండియాకి. కానీ అలో వేయాలి కదా ఇక్కడ నేను పంపేందుకు. ఇప్పుడు కాదే, కొన్ని రోజులు చూస్తా. నాకు ఉన్న బుద్ధి కాలేదు అనుకో, పోతా అంతే. వెళ్ళిపో, మేము కూడా ఆస్ట్రేలియా హ్యాపీగా ఉంటాం. వీళ్ళు వెళ్ళిండ్రు ఇప్పుడు చెకింగ్కి. ఈమె మమ్మల్ని నోకేసింది. ఓన్లీ చెకింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళాలని చెప్పి వచ్చేసింది. అయిపోయిందా చెకింగ్ మీది? చెప్పన్ని నీ లాస్ట్ వర్డ్స్ చెప్పేసి చెప్పు. ఏదో ఒకటి లాస్ట్ వర్డ్స్, ఇంకా లేవు మాటలు. అంటే వీళ్ళతోటే లైవ్ లా తెలుసా? ఇంకా ఊరి ఫైనల్ వర్డ్స్ చెప్పరా అంటారు. ఫైనల్ గా నీ కోరిక ఏంటి సార్? చెప్పండి సార్. లాస్ట్ వర్డ్ సార్, ఫైనల్ గా మీ కోరిక లేదు. జస్ట్ ఐ విల్ మిస్ హిమ్ అంతే. అందుకే మా పాప పుడుతుంది, వాడికి మిస్సెస్ ని ఎత్తాము. అవసరం లేదు మిస్ అవ్వలేదు. మీ దగ్గర ఏమున్నదని అంటూ హిడు బుడ్డోడు ఉంటాడు కదా, ఇంకేంది ఇచ్చేస్తాం ఆటోమేటిక్. ఏది అవసరం లేదు. క్యాష్ తో ఏమున్నది? నువ్వు ఒక్కరోజు ఊబర్కి పోతే మాకు మత్తు పైసలు వస్తాయి. పోతా ఇప్పటి నుంచి. ఇన్ని రోజులు వీటితోనే స్పెండ్ చేసిన. ఫర్ మీ నథింగ్ ఈస్ ఇంపార్టెంట్ దాన్ సీయింగ్ మై సన్ స్మైల్. చూపెట్టు అన్నాను ఒకసారి. స్మైల్ నాని, స్మైల్. ఏంట్రా సూపు, భయపడి చూసావా? భయపెడదామని చూసావా? ఎక్స్ప్రెషన్స్ అట్లా పెడుతున్నాడు. ఎడుతున్నావా? సిట్టు పోతున్నావు. ఎడుతున్నావా? మిస్ అవుతాడు కదా. నేను ఏమనుకున్నా అంటే వీడిని డైరెక్ట్ మా ఇంటికి పంపిస్తాం అనుకున్నా, కొత్తపల్లికి, మా అమ్మ నాన్న దగ్గరికి. కానీ సిస్టమ్ ఎట్లుంటుందట, ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలట. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి మన వాళ్ళు వచ్చి తీసుకుపోతారంట. అది సిస్టము.
సో గాయస్ మనలోనైతే డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నాం. ఫ్లైట్ పోతుంది చూస్తుర్రా, ఇదే వెళ్ళి మనలోని ఎక్కించుకొని పోతుంది ఇప్పుడు. బాయ్ బాయ్, సేఫ్ జర్నీ. ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తున్నాము. ఇంకో మా నాన్న మీద కూర్చున్నాడు బుడ్డోడు. మామ ఎట్లా ఫీల్ అయినావే నువ్వు అన్ని చూడంగానే? కొబ్బరి బోండం లాగా ఫీల్ అయినా. గట్టిగా చెప్పా. కొబ్బరి బోండం లాగా ఫీల్ అయినా అంటే నీలాగా. కొబ్బరి బోండం. మేము ఇప్పుడు శ్రీ ఆద్య గ్రాండ్ ఇక్కడ టీ తాగడానికి వచ్చినాం. చిన్నగా వర్షం పడుతుంది. యాక్చువల్గా మేము ఇప్పుడు సర్ప్రైజ్ ఎవరికి ఇస్తున్నామో చెప్పలేదు కదా, ఓన్లీ మా అత్తమ్మకి మాత్రమే ఈ సర్ప్రైజ్. ఆల్రెడీ మా మామయ్యకి చెప్పేసిండు మా నాన్న. సో ఇంకా ఈ సర్ప్రైజ్ అత్తమ్మకి మాత్రమే. ఇది మోతడ్ పాలెంకి దగ్గరలో వచ్చేసాం. ఇదే పాలెం ఎంట్రన్స్. ఇది పాలెం కమాన్. వచ్చేసినాం మేము పాలెంకి. వచ్చేసాం మేము ఇంటికి వచ్చేసాం. అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గుండుగా అబ్బో యారు నవ్వుతుర్రు చూడు. అందరు రియాక్షన్స్ వీడియో కాల్ ముందు నుంచి చూడంగా నవ్వుడైతే మంచి ఇట్లా అంటున్నారు కదా అన్న కొద్ది అన్నట్టు చేస్తాడు, లేచినట్టు చేస్తాడు. ఇప్పటిదాకా ఉన్నాడు మరి. అలా పెట్టు కాళ్ళు, రెండు కాళ్ళు. కానీ పోతలేదు ఇది. పోకుండా సరే కడిగితే పోతుంది. లోపలికి దిగునా కలపలేనట్టున్నది బొట్టు. పేపర్ పైన పెట్టించుకోవాల్సిందిరా. పేపర్ ని దాన్ని ప్రింట్ ఏం మాట్లాడలేరు ఏంది తీయడం అంటే. చెప్పుదాని హాయ్ హాయ్ చెప్పు చెప్పు. అక్క వాళ్ళ అత్తమ్మ వచ్చింది. మీకే వెల్కమ్ చెప్పడానికి. నాని వచ్చింది. నాని వచ్చింది. నాని తాతయ్య ఎన్నడు వచ్చిండ్రు? దొంగలు ఇప్పుడు గంట కోసమే సోమవారం పోనీ. సోమవారం ఇప్పుడు ఆడుచుకు వచ్చిండ బాగా వచ్చిండ. బాగా రాలే
చెప్పలే. అమ్మ నువ్వు ఇప్పుడు గణపతి కాడు ఉన్నావు ఉంటిగానే అంటారు కదా. బట్టలు తెచ్చుకున్నారు అత్తమ్మ 2 రోజులు ఉంటా అన్నారు కదా. ఇప్పుడు నాని సుఖించిండు. పంతులు నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.